హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాము. ఈ వీడియోలో అయితే కనుక నేను ఒక పార్టీ హాల్ టూర్ చూపించబోతున్నాను, అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిండేది చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ లోకల్లో ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా బర్త్డేస్ కానీ లేదంటే ఏమైనా స్మాల్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ లాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి ఫిన్లాండ్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి పబ్లిక్ పార్టీ హాల్స్ ఉంటాయి. కాకపోతే అవి 1 or 2 months ముందే మనం బ్లాక్ చేసుకోవాలి. సో మన బేబీస్ బర్త్డేస్ కానీ లేదంటే ఏవైనా ఈవెంట్స్ అందులో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్ కాబట్టి అనిరా బర్త్డే మేము బాగా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. బికాజ్ ఇట్స్ హర్ 5th బర్త్డే అండ్ తన బోర్న్ అయినప్పటి నుంచి బర్త్డేస్ అంటే మేము జస్ట్ ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసేవాళ్ళం, కానీ ఫ్రెండ్స్ని అలా ఇన్వైట్ చేసి చేయడం అనేది ఫస్ట్ టైం చేద్దామని అనుకుంటున్నాం. సో దీనికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ వెతికాము. అందులో అనిరాకి చాలా బాగా నచ్చిన పార్టీ హాల్ ఇదనమాట. సో ఇదైతే ప్రైవేట్ పార్టీ హాల్. అంటే పబ్లిక్ పార్టీ హాల్స్ అనేవి ఏరియాకి ఒకటి ఉంటాయి. ప్రైవేట్ పార్టీ హాల్స్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ పార్టీ హాల్స్ని ఎంప్లాయీస్ కూడా యూజ్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. సో అలా ఉండే పార్టీ హాల్ టూర్ చూపించబోతున్నాను. ఎస్పెషల్లీ ఇక్కడ చేద్దాము అని అయితే అనిరా 100% ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక్కడే కాకుండా మామూలుగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హాప్లాప్ కిడ్స్ ప్లే ఏరియాలలో చేయొచ్చు. మేము అవి కూడా చెక్ చేసాము. సో అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే అనిరాకి ఫైనల్గా ఏది నచ్చుతుందో అక్కడ చేద్దామని అనుకున్నాం. తనకైతే ఈ పార్టీ హాల్ చూడగానే చాలా నచ్చింది, అందుకని ఇదే పార్టీ హాల్లో చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ముగ్గురం చూసాము ఇక్కడ, ఈసారి మీకు కూడా చూపిద్దామని అదే పనిగా వచ్చామన్నమాట. సో లేట్ లేకుండా పార్టీ హాల్ టూర్ చూపించేస్తాను, చూసేద్దామా. ఇప్పుడు చూపించబోయే ప్రైవేట్ పార్టీ హాల్ వచ్చేసేసి రమేష్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళది. కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ప్రైవేట్ పార్టీస్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో లేట్ లేకుండా ఇంక ఇప్పుడు టూర్ చూపించేస్తాను, రండి. ఇలా ఎంటర్ అవ్వగానే సో ఇది ఒక ఫ్రీ స్పేస్ అన్నమాట. ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంది, హ్యాపీగా సోఫాలో చాలా మంది కూర్చోవచ్చు. అలాగే ఇది స్నూకర్ గేమ్, సో హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట. మంచిగా టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ చూడ్డానికి మాత్రం చాలా క్లాసిక్గా చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట మాకు. సో ఇక్కడ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బయట ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ అంతా కంప్లీట్గా లేక్ అనమాట. సో ఇటు సైడ్ అంతా కూడా లేక్, అండ్ ఇది స్టేషన్కి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారంటే హ్యాంగర్స్ ఉన్నాయి. సో ఎంతమంది గెస్ట్లు వచ్చినా కూడా ఇప్పుడు కొంచెం వింటర్ టైం కాబట్టి వాళ్ళ జాకెట్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది. అలాగే ఈ స్పేస్లో అంతా కూడా మనం స్టాలర్స్ అలా కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉందన్నమాట. అండ్ ఆ ప్లాంట్స్ అన్నీ కూడా రియల్ ప్లాంట్స్. సో ఇక్కడ ఒక సిట్టింగ్ టేబుల్ కూడా ఉంది. అండ్ ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, అవి తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలా లోపలికి వచ్చేసాము అంటే ఇటు సైడ్ కిచెన్. ఈ కిచెన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కిచెన్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవేంటివి తెలుసా? ఫ్రిడ్జ్. ఇందులో కూడా ఉంటాయి, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజుకి మేము అనిరా బర్త్డే కోసం తెచ్చేటివన్నీ మేము పెట్టుకొని యూజ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ ఫ్రిడ్జ్ని అయితే. అండ్ ఇది కూడా ఫ్రిడ్జే. సో 2 ఫ్రిడ్జెస్ ఉన్నాయి. అండ్ మైక్రోవేవ్స్, ఓవెన్, అండ్ ఇక్కడ ఏంటంటే ప్లేట్స్, స్పూన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవునా, ఇవన్నీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకొని వచ్చినా హీట్ చేయడానికి అంతా కూడా మనకి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ ఇటు సైడ్ ఇంకొక సిట్టింగ్ స్పేస్, హ్యాపీగా వచ్చి ఇక్కడ కూడా ఇలా కూర్చొని గెస్ట్లు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. పిల్లలు కావాలన్నా ఆడుకోవచ్చు ఇక్కడ కదా. సో ఇదొకటి. అండ్ ఇలాగా ఎంటర్ అవుతూ ఉంటే కనుక లోపలికి ఇదైతే అంత యూటిలైజ్ చేసుకునే అవసరం ఉండకపోవచ్చు, బట్ ఎవరైనా ఫ్రెండ్స్ అలా కూర్చొని యూజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ టాయ్స్ కూడా ఉన్నాయి, లెగోస్. నాట్ నౌ, లేటర్, ఓకే. అండ్ ఇలాగే వచ్చాము అంటే నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మెయిన్ పార్టీ హాల్ అనమాట.
ఇప్పటి వరకు జస్ట్ అదర్ స్పేస్ అక్కడ యూటిలైజ్ చేసుకొని ఎవరైనా కూర్చోడానికి అలా ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్గా పార్టీ ఎక్కడ చేస్తున్నాం అనేది చూపించబోతున్నాను. సో ఇటు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లీవ్స్, కానీ చూడడానికి డెకరేషన్ అంతా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ సిట్అవుట్ ఏరియాస్ అనమాట, ఫుడ్ తీసుకొని తినడానికి అలాగంతా. అండ్ ఇలాగే వస్తే యాక్చువల్ పార్టీ స్పేస్ హాల్ ఇది. సో ఇక్కడ సోఫాస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే కనుక అనిరా బర్త్డే కేక్ కటింగ్ అయితే ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో హ్యాపీగా ఇక్కడ కేక్ కటింగ్. అండ్ ఇక్కడ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ప్రొజెక్టర్ కూడా ఉంటుంది, ప్రొజెక్టర్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మైక్ సిస్టమ్, సౌండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇదొక క్యాచ్ బాల్ గేమ్ అనమాట విత్ స్పీకర్. సో ఇది కూడా హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది చూసిన తర్వాత అనిరాకి చాలా నచ్చింది అనమాట. అఫ్కోర్స్ మా ఇద్దరికి చాలా బెటర్గానే నచ్చింది, బట్ చాయిస్ తనకి కదా. సో తనకి ఇది చూసిన తర్వాత తన బర్త్డే ఇక్కడే చేయాలి అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఫ్రీ స్పేస్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కొంతమంది ఎక్కువ గెస్ట్లు వచ్చినా కూడా మంచిగా స్పేస్ ఉంది కూర్చోడానికి అంతా కూడా. ప్లస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట, మంచిగా సోఫాస్. అండ్ ఇలాగే ఒకవేళ అంటే మేము కొంచెం లిమిటెడ్గా పిలుద్దాం అనుకుంటున్నాము, బికాజ్ డిపెండ్స్ ఆన్ మై సిచ్యువేషన్. ప్రెసెంట్ నాకు 9th month రన్నింగ్, అందుకని. సో అలా కాకుండా మనం ఎక్కువ మందిని పిలిచినా కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ చైర్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ చాలా చైర్స్ కూడా ఉన్నాయి. అటు సైడ్ కూడా ఆ స్టోరేజ్లో కూడా చైర్స్ ఉన్నాయి అనమాట. సో మనం చాలా మందిని పిలిచినా కూడా ఇక్కడ మనకి ఎక్కడా కూడా కంజెస్టెడ్ అనిపించదు. ఎక్కువ మందితో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసేసి ఇవి బోర్డ్స్, దీని మీద మనం ఏమైనా రాసి కూడా పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఇదొక కిడ్స్ ప్లే ఏరియా అనమాట. అంటే ఈ చిన్న దాంట్లో పిల్లలు బాగా ఆడుకోవచ్చు, ఈ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట గ్రూప్గా అలాగా. సో ఇదొక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఇది చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ పార్టీ హాల్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న స్పేస్ ఉంది, అది అనిరాకి ఇంకా నచ్చింది, అది కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. అనిరా కమ్, నీ ఫేవరెట్ చూపిద్దురా. నువ్వే చూపిద్దురా. ఎక్కడున్నది? అటుపక్కన. నీకు తెలుసా? నీకు ఏది బాగా నచ్చింది అక్కడ? స్వింగ్ బెడ్. అండ్ అటు సైడ్ నుంచి నేను చూపించలేదు కదా, ఇక్కడ యాక్చువల్గా 2 washrooms కూడా ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీ కూడా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇలా వస్తే ఇది ఒక సీక్రెట్ రూమ్ లాగా. ఫస్ట్ అయితే నాకు తెలియదు ఇక్కడ ఉందని, రమేష్ పిలుచుకొని వచ్చాక అప్పుడు తెలిసింది. సో ఇది ఒక చిన్న స్పేస్, చిన్న రూము. అక్కడ ఆల్రెడీ అనిగా స్వింగ్లో కూర్చొని ఉంది. ఇది కంప్లీట్లీ గ్రీనరీ సెటప్ లాగా ఉంది అనమాట. మొత్తం వాళ్ళంతా గ్రీనరీగా ఉండి. ఓ మంకీ, ఇక్కడ ఒక మంకీ ఉంది, ఇక్కడ ఒక మంకీ ఉంది. ఇక్కడ కూడా మనం హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇలాగా అంటే పార్టీ అంతా అయిపోయిన తర్వాత టైర్డ్ అయిపోతే ఇలా వచ్చి ఇలా రిలాక్స్ అయి పడుకోవచ్చు నేను కదా. సో ఇదొకటి చాలా బాగా అనిపించింది అనమాట ఈ రూము. అండ్ అటు సైడ్ అంతా మిర్రర్ కూడా ఉంది, బిగ్ మిర్రర్. మనం ఇక్కడ రెడీ అయ్యేసి బాగా రెడీ అయ్యామా లేదా అనేది కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అలాగా. సో ఇది కూడా చాలా బెటర్గా అనిపించింది. బట్ ఇదైతే నాకు రమేష్ చూపించేంత వరకు ఇక్కడ ఒక రూమ్ ఉందని తెలియదు. మనం స్టార్ట్ చేసినప్పుడు వీడియో అన్నిలా కనిపించలేదు కదా, ఈ రూమ్లోనే ఆడుకుంటూ ఉంది. ఇట్స్ ఓకే. చెప్పు. ఫైనల్గా పార్టీ హాల్ అయితే ఇది ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాము. అనిరా బాగా నచ్చింది. ఇంకా 2-3 చూసాం కానీ అనిరా ఇక్కడే కావాలంటుంది. ఫస్ట్ అయితే యాక్చువల్గా కిడ్స్ ప్లే ఏరియాలో కావాలనింది, అక్కడంతా డీటెయిల్స్ కనుక్కున్నాము. బట్ ఎప్పుడైతే మేము వచ్చి ఇక్కడ పార్టీ హాల్ చూసామో తనకి ఇది చాలా బాగా నచ్చింది అనమాట. అప్పటి నుంచి చేస్తే డాడీ ఆఫీస్ పార్టీ హాల్లోనే నా బర్త్డే చెయ్యాలి అని అంటుంది కదా. మొన్న హాప్లాక్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చేద్దాంలే నాన్న, ఫ్రీగా మనకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అన్నా కూడా, నో, ఐ వాంట్ మై బర్త్డే టు బి డన్ ఇన్ డాడీస్ పార్టీ హాల్ అని చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా చాలా బాగా ఉంది పార్టీ హాల్ అయితే, మనకి బాగా నచ్చింది. వీడియో చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము.
యాక్చువల్గా రీసెంట్ గానే పార్టీ జరిగినట్టుంది, అందుకే కొంచెం అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. కొంచెం ప్రాపర్గా సెటప్ చేయాలి. సో అందుకు అవన్నీ కొంచెం సెట్ చేసి నీట్గా మళ్ళీ మనము డెకరేట్ చేసి పార్టీ అయితే చేయాలి. అండ్ ఇప్పుడైతే అవన్నీ మేము సర్దడం అలా ఏం చేయలేదు, బికాజ్ ఒకసారి చూసుకొని వెళ్దాము ఎట్లా సెట్ చేద్దాము అని వచ్చాము. ఎస్. సో ఓవరాల్గా ఇది అనిరా బర్త్డే జరిగే పార్టీ హాల్ చూసారు కదా. మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.